ఒరే సత్యపండు, దీంట్లో 10 లక్షలు ఉన్నాయి. వీటితో బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఎప్పుడు అవసరం అప్పుడు వాడండి. ఇంత డబ్బు ఎక్కడరా? చెప్. ఎక్కడ కొట్టుకొచ్చావా? ఈ అబ్బా ఫోన్ ఎక్కడ సంపాదించావా? చుప్పు చుప్పు అనుకుంటే మ్యాటర్ చెప్పచ్చు కదా. డీటెయిల్స్ అనవసరం, చెప్పించేయండి రా. ఇంత ఖర్చు పెట్టి వేరే వాడి పేరు చుప్పు అన్నాడా? పని చూడండి. రే ఇంతకీ అమ్మాయికి నీకు పని ముఖ్యం. వెళ్తామన్నా. అయితే అది కేవీఆర్ కూతురు కాదనమాట. కాదు అయినా రే తనేదో నీ పెళ్ళమైనట్టు అది ఇది అంటే బలిసిందేంట్రా? నీ పెళ్ళం లేరా బాబు? సీరియస్ గడిది గుడ్డ అయితే డూప్లికేట్ అనమాట. కొంపదీసి డూప్లికేట్ కాదు కదా? కాదురా బాబు, ఒరిజినల్. నా సెల్ఫ్. చిరంజీవి ఉండేది హైదరాబాద్ లో కదా, నీకు ఎప్పుడైనా తగిలాడా? హైదరాబాద్ లో ఉంటే నీలాగా బేవర్స్ సైకిల్ వేసుకుని ఊరం తిరుగుతా అనుకున్నావు తగలడానికి. సన్నాసేది ఎక్కడ? రే చందు, హైదరాబాద్ కి అమెరికా ఎంత దూరం ఉంటదంటారా? చాలా దగ్గర రా. హైదరాబాద్ లో చదివితే అమెరికాలో వెళ్ళి పడుద్ది. అయితే నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ లో చదివావా? నేను హైదరాబాద్ లేక నాకు తెలుగు రాలేదురా. హైదరాబాద్ పోయిన నీలో కబుర్లు ఆపి ముందు భోజనానికి రండి. రే సరికి క్లాస్ లో పోయిరా. ఇటు క్లాస్ లోనే పోతున్నానండి. నువ్వు పెట్టినా చూసేవా వాడిని? వాడు కళ్ళ చూడని లాక్కో లేదా పనులోంచనా తీసేయి. మొహమాట పడకుండా తినమ్మా. పిన్ని ఎప్పుడన్నా మాకలా ప్రేమగా పెట్టావా? ఆహా, ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచి భోజనం పెడుతున్నాను, అది తెలుసుకో ముందు. ఏమైనా పిండికి లేడీ సీక్నెస్ రా. ఒరే సత్యపండు, ఏ మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నేనే తప్పు మాట్లాడాను. మా నాన్నకి జెంట్స్ వీక్నెస్, ఎప్పుడు అబ్బాయిలనే ప్రేమ చూస్తాడు. అలాగే పిండి కూడా. వద్దండి చాలు. ములక్కాడ కూర ఇంకొంచెం వేసుకోమ్మా. ఇది మీ నాన్నకి చాలా ఇష్టం. అవునండి, రొయ్యలతో కలిపి వండితే ఇంకా ఇష్టంగా తింటారు. వాడు ఇంకా అలాగే తింటున్నాడా? అవును, మీ నాన్నకి చిన్నప్పుడు నేను తాయితీ ఇచ్చాను, అది ఇంకా అలాగే ఉందా? ఊరుకున్నానా, ఈ రోజుల్లో కూడా తాయెత్తులు గీతులు ఎవరు నమ్ముతారు? ఆంజనేయ స్వామి తాయితే కదండి. అవునమ్మా, అది ఇప్పటికీ ఆయన చేతికే ఉంది. ఎందుకుండదు? నా చేత్తో కట్టాను వాడికి. అవును నానా, తనేదో ఐఏఎస్ పరీక్ష రాస్తున్నట్ట. క్వశ్చన్స్ ఏంటి? అవును పాపం, ముందు తినవండి. అవును, ఎక్కువ మాట్లాడితే ఇబ్బందులు పడిపోతాం. అచ్చి బాబోయ్, ముద్దు దిగితే ఒట్టు ఎక్కడ దూరిపోతావో అని టెన్షన్ పడ్డాను. దొరికానా చెప్పు. మన టైం బాగుండి మా నాన్నకి అబద్ధాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సరిపోయింది. అవును, కేవీఆర్ టేస్ట్ గురించి ఎలా తెలుసు నీకు? గెస్ట్ చేశాను. థ్యాంక్స్. ఇక్కడ నుంచి ఏవి గెస్ట్ చేయకే, మిస్ అయితే ప్రాబ్లం అవుద్ది. ఏంటా సౌండ్? నేను కాదు మరి. ఒరే ఏంట్రా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు రా? లింకు లేదనో మన మీటింగ్ అయితే ఏంటి? పీకల దాకా మేసారా? బయలుదేరొచ్చు కదా. నువ్వు వచ్చావని చెప్పి సీన్ గారు తోటలో మేళం పెట్టాడు, నేను తీసుకెళ్దామని వచ్చావు. ఎన్ని రోజులైందిరా చూసి. మేళం అంటే ఏంటి చంద్ర? అది ఇంగ్లీష్ లో చెప్పు. లోకల్ డిస్కోటెక్. యా, నేను కూడా రానా? నో 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 నో, మగాళ్ళకి మాత్రమేనమ్మా. ఏ అక్కడికి ఆడవాళ్ళు రాకూడదమ్మా. మిడ్ నైట్ బస్ అలా టైప్. ఓయ్, నువ్వు వెళ్తే ఒక డిస్కషన్ పెట్టుకో, వెళ్ళి బుద్ధిగా పడుకో. వెళ్ళు. ఒరేయ్ మీరు రండ్రా. ఏమండి, అమ్మాయి చక్కగా ఉంది కదండి? కొంప తీసి నీకు కూడా నాకు వచ్చిన ఆలోచనే వచ్చిందా ఏంటి? మన చందుకి సరైన జోడి. ఏమండి, ఓసారి వెంకటరత్నం అన్నయ్యతో మాట్లాడరాదు? ఏడిశాడు, వాడితో మాట్లాడటం ఏంటి? నా మాట కాదంటాడు వాడు. వామ్మో, రేయ్ నువ్వేమైనా చెప్పు, శ్వేత మా గొప్పగా యాక్ట్ చేసేస్తుంది రోయ్. ఒరేయ్, ఆ అమ్మాయి కనుక సినిమాల్లోకి వెళ్తే శ్రేయ అంత పెద్ద హీరోయిన్ అవుతుంది. కరెక్టా? ఆ తర్వాత మనం ఆనం. ఇప్పుడు క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కాబట్టి మ్యాటర్ తొందరగా మూవ్ చేయి. చూస్తావా? అనుభవమే చెప్పావు, నీ ఇష్టం. ఏంటా ఎరు చూపులు? పదా. అమ్మా శ్వేత, అన్నయ్యని వదిన్ని మరీ మరీ అడిగానని చెప్పు. చూడమ్మా, నువ్వైనా వాడిని తొందరపెట్టి త్వరగా పని పూర్తి చేయించి వాడిని ఇక్కడే తీసుకురావాలి, సరేనా? తప్పకుండా తీసుకొస్తానండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తాను. నా మాట నమ్మండి అంకుల్. చాలా సంతోషం అమ్మా, బయలుదేరు. రే 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 చూసింది చాలు, కదలండి. దా దా వెనకరా, కదలండి. దా వెళ్ళాలి, టైం అవుతుంది కదా. ఈసారి వచ్చినప్పుడు నన్ను కూడా మేళానికి తీసుకెళ్ళాలి. మేళం ఏంట్రా? అంటే అది మరి రాత్రి సీన్ గారు తోట అది మేమందరం ఒకే రకం డ్రెస్ వేసుకుని క్యాబులు పెట్టుకున్నాం కదా, అందుకే బ్యాడ్ మేళం అన్నట్టుంది. అలాగే తీసుకొస్తాను తీసుకొస్తాను. బాయ్. పావులాగి రూపాయి యాక్టింగ్ అంటే ఇదే. ఓ తెగ వాదనాలు చేస్తావేంటి? అంత ఓవర్ యాక్టింగ్ అవసరమా? ఒక చిన్న మాటతో వాళ్ళ మనసులు సంతోషపడతాయంటే తప్పించందు. త్వరగా చూడు. మిస్టర్ చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగ్స్ కట్టి ప్రజలను మోసం చేసినట్టు మా కంప్లైంట్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్.
సముద్రపు అలలు తీరం చేరాలని తెగ ట్రై చేస్తాయి. ఆఖరికి అల విరిగి చతికిల పడుతుంది. 20 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కదిలించాలంటే చాలదురా, ఇంకా కావాలి. ఇన్నాళ్లు నా గురించి ఆలోచించి ఏం సాధించగలిగావు? ఒక సైట్ నా కాకుండా చేయగలిగావు. చీమ కుట్టిందనుకున్నా, కానీ నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్ ఇక్కడికొచ్చి పడ్డావు. ఈ విషయం బయటకు పోతే నీ పరువు పోతుంది, కోర్టుకు పోతే ఆస్తి పోతుంది, శిక్ష పడితే నీ జీవితం జైల్లో గడిచిపోతుంది. ఇది నేను ఒక్క క్షణం ఆలోచిస్తేనే. పూర్తిగా ఆలోచిస్తే కృష్ణలంక జనాభా లెక్కల్లో నువ్వుండవు. కేవీఆర్, నాతో ఆడాలంటే ఆవేశం కాదురా, ఆలోచన కావాలి. నువ్వాడలేవు, గెలవలేవు, వెళ్ళిపో. ఈ సిటీ వదిలి వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదా నేను మోసం చేసినందుకు మంచి దెబ్బ కొట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. లేదన్నా, ఇంకా దెబ్బ కొట్టాలి. దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మొత్తం 5 ఎకరాల సైట్ అన్నా ఇది. మధ్యలో ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ సైట్ ను కొట్టేయనికి చందుగాడు ప్లాన్ వేసిండు. గిదిస్తే దీనికి బదులుగా సిటీ బయట ఉన్న వాని 50 ఎకరాల సైట్ల ముసలాళ్లకు బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టిండు. అది ఓకే అయితే వానికి 20 కోట్లు లాభం వస్తుందన్నా. వానికి లాభం కాదనా, నష్టం రావాలి. నేనేం చేయాలి? వెరీ సింపుల్ అన్నా. ఈ బిల్డింగ్ కూలిపోవాలి, మీ పాపులారిటీ ఉపయోగించాలి, వాళ్ళకి బిల్డింగ్ మనమే కట్టిస్తామని గవర్నమెంట్ ను ఒప్పించాలి. ఈ స్థలం మన చేతికి రావాలి, ఆ చందుగాడు ఏడవాలి. అది చూసి కూలిపోయిన ఓల్డేజ్ హోమ్, రోడ్న పడ్డ వృద్ధులు, మనకి జన్మనిచ్చి మనకు జీవితాన్ని ప్రసాదించి మన భవిష్యత్తుకు మార్గం చూపించిన వృద్ధులకు నీడ లేకుండా పోవడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. సమాజంలో వృద్ధులకి అండగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను ఒక్కడిని. నా చిన్నప్పుడే నేను నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కలేదు. కానీ ఈ రోజు నాకు అదృష్టం దక్కింది. సో వీళ్ల బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలని నేను చెప్పట్లేదు, నేను తీసుకుంటాను. దీని గురించి నేను చేయబోయే కార్యక్రమాల వివరాలు త్వరలోనే మీకు చెప్తాను. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. నమస్తే. ఏంటి అదన్నా, అన్ని అనుకునేట్టే జరుగుతుందిగా? నువ్వు ప్లాన్ చేస్తే గురి తప్పుతుందా అన్నా? సార్ చెప్పు చిదంబరం. మీ సిగ్నేచర్స్ కావాలి సార్. మనం కొన్న ల్యాండ్ పేపర్స్, అలాగే యాదవ్ గారికి అధికారాలు ఇస్తున్నట్టు పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్, కొన్ని ఎంఓయూలు సార్. సార్ మీరేమనుకోనంటే ఓ చిన్న మాట. చెప్పు. వృద్ధులంటే మీకు గౌరవం ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితిని చూసి జాలిపడొచ్చు, కానీ ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించడం అంటే. చిదంబరం, మొన్నటి వరకు కేవీఆర్ అంటే ఒక నేమ్, కానీ ఇప్పుడు కేవీఆర్ అంటే ఒక బ్రాండ్ నేమ్. జనం మనల్ని నమ్మాలంటే పబ్లిసిటీ కావాలి. ఈ రోజు నేను ఇచ్చిన ఈ ప్రెస్ స్టేట్మెంట్ తో ఢిల్లీలో నేను అటెండ్ అవబోతున్న ఎన్ఆర్ఐ కాన్ఫరెన్స్ లో 200 crores ఉన్న మన కాలనీని 400 crores అమ్మబోతున్నాను. ఇది వాళ్ళు నన్ను చూసుకున్నట్లేదు, నా పేరు నా బ్రాండ్ నేమ్ చూసుకుంటున్నారు. అది పబ్లిసిటీకి ఉన్న పవర్. వస్తాను. టికెట్ సార్. హ్యాపీ జర్నీ సార్. బాయ్.